వివరాలకు వెళ్తే నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసునని, పోక్సో కేసులో తన కుమారుణ్ణి స్వయంగా పోలీసులకు అప్పగించానని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. కన్న కొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని తాను కుమారుణ్ణి అప్పగించినట్లు చెప్పారు. బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలే అన్నారు. కమిట్మెంట్తో పనిచేసే పార్టీ కార్యకర్తలను మీ చివరి కోరిక ఏమిటి అని అడిగితే చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటామని అన్నారు. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి తక్కువ అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద ఇప్పుడు నన్ను అడిగించు ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టులో కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు విజయకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడిన విజయకాంత్ రెడ్డి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నెల రోజులుగా వడ్ల కొనుగోలు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను విక్రయ కేంద్రాల్లో కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్వింటాల్ వడ్లకు 4 కిలోల తరుగు తీస్తున్నప్పటికీ నెలల తరబడి కొనుగోలు కోసం వేచి చూడాల్సి వస్తుందని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కానున్నప్పటికీ ఇంకా వడ్లు కొనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ రైతుల దగ్గరికి, రైతు వేదిక దగ్గరికి రావడం జరిగింది. ఈడ సుమారుగా నెల నుంచి చేన్లు కోసి వడ్లు ఎండబెట్టిన రైతులకి అందుబాటులో లేకుండా అధికారులు కానీ ఫోన్లు లిఫ్ట్ చేయకుండా, కనీస నీటి వసతి లేకుండా, కనీసం ఒక ఉందామంటే ఒక చెట్లు కూడా లేకుండా, టెంట్ సౌకర్యం కూడా కనీస సౌకర్యాలు లేకుండా రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇక్కడ సుమారుగా నెల నుంచి రైతులు తన గవర్నమెంట్ సంబంధిత రైతులై మాత్రమే కొంటున్నారని, సర్పంచ్ చుట్టాలని, ఉప సర్పంచ్ చుట్టాలి ముందు ఒడ్లు తీసుకుపోయి తర్వాత మిగతా వాళ్ళు ఆడ వదిలేసి అని, చిన్న 50 ఏళ్ళ 60 ఏళ్ళ వయసున్న వాళ్ళే ఈడ ఎండకి ఇంత తిప్పలవుతున్నా అధికారులు ఫోన్ చేసి మాకు సంబంధం లేదు, ఆ రైతుక వేదిక కమిటీ సపరేట్ ఉంటుంది, వాళ్ళని అడగండి, ఏఈఓ లింగస్వామి గారు వెరీ కేర్లెస్ ఉన్నారు, మీ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా మీకు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తరువు ఈడ 41 కిలోలు 200 గ్రాములు సంచులు ఈడ కొలుస్తున్నారు. మళ్ళీ రైతుకు ఆడిపోయినాక ఆడ వేసే దగ్గర కూడా మళ్ళీ 2 కిలోలు తరువు తీసేసి మొత్తం 4 కిలోల వడ్లు రైతులు మోసం చేస్తున్నారు. దొడ్డోడ్లకు కనీస మద్దతు ధర ఇస్తలే, బోనస్ ధర ఇవ్వట్లేదంట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టెంటు లేకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోళ్ళు ఎట్లా పనిచేస్తారు? రాయపోళ్ళ రైతు చనిపోయి నెల తిరగలేదు. ఇంకా మీకు కొంచెమన్నా సిగ్గు ఉండాలి అధికారులకి. ఏం చేస్తారండి? మీకు చేత కాకపోతే చెప్పండి, రైతులు వేసుకుంటారు నెత్తి 100 రూపాయలు వేసుకొని. ఇన్ని ఒడ్లు పండించిన వాళ్ళకి, ఇంత వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళకి టెంట్లు వేసుకునేది లేదా? మీరు కలెక్టర్ గారు, మీరు కూడా
చూడట్లేదు. రంగారెడ్డి జిల్లా రైతులని మీరు పట్టించుకుంటలేరు. ఇన్ని వడ్లు సుమారుగా వందల వేల ఉద్యోగులు కార్మికులకు అండగా ఉండేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్ బారడపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మెట్రో వాటర్ వర్క్స్ బీఆర్ఎస్ అనుబంధ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 6వ తేదీన జరగనున్న వాటర్ వర్క్స్ బోర్డు గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో గెలుపుకు సహకరించాలని మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ను గెలిపించారని గుర్తు చేశారు. ఉద్యోగులు కార్మికులు అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తూ అండగా నిలిచిందని గుర్తు చేశారు. అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం సరైన అవగాహన లేకుండా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిందని మండిపడ్డారు. సరిపడా సిబ్బంది లేకపోతే పరిపాలన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అండగా ఉంటాని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆనాడు సీనన్న అన్న ఒక్క మాటతోటే మొత్తం ఓటరు మారి ఆయన మొదటిసారిగా నేను యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి కూడా అదే రకమైన సపోర్ట్ చేసి మళ్ళా రెండోసారి కూడా మనం ఎన్నికల్లో గెలిచినాం. ఇప్పటికీ దాదాపు 5 ఏళ్ల నుంచి మనం గులాబీ జెండా అక్కడ ఉంది. అంతకు ముందు కూడా హరీష్ గారు ప్రెసిడెంట్గా 2013లో గెలిచిండు. అంటే 2013 నుంచి ఈ రోజు వరకు కూడా వాటర్ వర్క్స్లో గులాబీ జెండా ఎదుగుతున్నాం. దానికి కారణాలు ఒకటి కేసీఆర్ గారు 61 సంవత్సరం చేయటం, 2 దఫాలుగా 73% పీఆర్సీని చేయటం, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏరియర్స్ చేయటం, సీనన్న ఇతర మన కేటీఆర్ గారి సహకారంతో ఎవరిని కూడా ఎక్కడ హెరాస్ చేయకుండా ప్రమోషన్లు ఇతర రావడం వల్ల అందరూ మన పక్కన ఉన్నారు. అందుకని మనం అందరం ఇవాళ ఉదయం వచ్చింది ఏంటంటే సీనన్న ఆశీర్వాదం. ఎందుకంటే సీనన్న సిటీ వ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రాంతానికి పోయినా సీనన్నకు మనుషులు ఉన్నారు. సీనన్న చెప్తే మన మాట నడుస్తారు. దాని గురించి నేను మనస్ఫూర్తిగా సీనన్న కోరుకునేది ఏంటంటే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కుత్బుల్లాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2 నిందితులతో పాటు 3 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 10 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యమహా, యాక్టివా, డియో, పల్సర్ బైకులు రికవరీ చేసినట్లు తెలిపారు. జెప్టో బాయ్స్గా పనిచేస్తున్న యువకులు మద్యం మరియు ఇతర చెడు అలవాట్లకు బానిసై దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు వెల్లడించారు. బాచుపల్లితో పాటు పేట్ బషీరాబాద్, దుండిగల్, జీడిమెట్ల, అల్వాల్, కుకట్పల్లి మరియు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ నెల 10వ తారీఖున ఒక మోటార్ సైకిల్ పోయింది, ఆటోమొబైల్ థెఫ్ట్ అయింది. ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ అయిన తర్వాత ఎస్హెచ్ఓ గారు డిఐ సురేష్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ను ఫామ్ చేశారు. ఈ క్రైమ్ టీమ్ ఈ ఆటోమొబైల్ థెఫ్ట్ కోసము వెరిఫై చేస్తూ సీసీ కెమెరాలు మరియు అక్కడ మా దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా వెరిఫై చేస్తూ ఉంటే అల్వాల్లో నివాసం ఉన్నటువంటి దాసరి సురేష్, దాసరి మహేష్ అనే వాళ్ళ 2 పైన అనుమానం వచ్చింది. వాళ్ళపైన మేము తిరుగుతూ ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకి మా వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటే ఈ రాజీవ్ గాంధీ నగర్ దగ్గర మా దగ్గర దొంగతనమైనటువంటి ఈ మోటార్ సైకిల్లో వచ్చారు. పోలీసులను చూసి పారిపోతుంటే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళను విచారిస్తే దీనితో పాటు మొత్తం 10 మోటార్ సైకిళ్లను కన్ఫెక్ట్ చేశారు. బాచుపల్లిలో 2, పేట్ బషీరాబాద్లో 3, దుండిగల్లో 1, జీడిమెట్లలో 1, అల్వాల్లో 1, కూకట్పల్లిలో 1, నేరేడ్మెట్లో 1 ఈ మోటార్ సైకిల్ అన్నింటినీ వీళ్ళు దొంగతనం చేశారు. బేసికల్గా వీళ్ళు జెప్టో బాయ్స్గా పనిచేస్తారు. వీళ్ళతో పాటు ఇంకొక చిన్నపిల్లలను ఒక 3 కూడా ఈ నేరంలో వాడుకున్నారు. పోక్సో యాక్ట్ ప్రకారంగా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. వాళ్ళని కూడా విచారించి తగు చర్య తీసుకుంటాము. ఈ 10 మోటార్ సైకిళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోతారు, పెట్రోల్ ఉన్న కాడికి వాడతారు. ఎక్కడ పెట్రోల్ అయిపోతే అక్కడ పడేసి మళ్ళీ అక్కడ ఇంకొక దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు.
గతంలో వేరే నేర చరిత్ర ఉందా సార్? ఇప్పటి వరకు వీళ్ళ పైన నేరం అనేది ఎఫ్ఐఆర్ కాలేదు. ఈ కేసులో దొరికిన తర్వాతనే వీళ్ళు ఎన్ని చేసినది మొత్తం లిస్ట్ అవుట్ అయింది. దేశవ్యాప్తంగా బంద్లో భాగంగా జంట నగరాల్లోనూ మెడికల్ షాపులు మూసివేశారు. 24 గంటల బంద్కు దుకాణదారులు పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుండి జంట నగరాల్లో మెడికల్ షాపులు మూతపడ్డాయి. కాగా ఆన్లైన్లో మందుల విక్రయం వల్ల తాము నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ సంఘం హైదరాబాద్ నేతలు సమావేశమయ్యారు. నగరంలో మెడికల్ షాపుల బంద్ జరుగుతుందని, ఎక్కడా కూడా షాపులు తెరిచి లేవన్నారు. కాగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ మెడికల్ షాపులు మూసివేశామన్నారు. ఆన్లైన్లో అమ్మకాలు సాగడం వల్ల మా జీవనోపాధి దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండవది, ఈ కార్పొరేట్ శక్తులు చైన్ షాప్స్ ఓపెన్ చేసి డీప్ డిస్కౌంట్స్ అంటే వాళ్ళ సొంత బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అధిక డిస్కౌంట్ ఇస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, మా యొక్క జీవనోపాధి దృష్ట్యా ఈ బంద్కు పిలుపునిచ్చాం. ఈ బంద్ వల్ల ప్రజలకి ఉపయోగమైన కార్యక్రమాలు ఏంటంటే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కానీ, తర్వాత ఈ యాంటీబయాటిక్స్ కానీ, తర్వాత ఎంటీపీ కిట్స్ కానీ పక్క ఉన్న మెడికల్ షాప్లో ఎవరు ఇవ్వరు కాబట్టి ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు ఎక్కువగా. వీటి వల్ల అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రజల పక్షాన బంద్కు పిలుపునిస్తున్నాం. మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేయించింది డ్రగ్ కంట్రోల్ అధికారులతో. ఎంటీపీ కిట్స్ సేల్స్ ఎక్కువ ఒక కంపెనీయే ఇండియాలో టాప్ సేల్స్ మన తెలంగాణలో వెళ్ళింది. దీనివల్ల ఒక రిపోర్ట్ వల్ల మన డ్రగ్ కంట్రోల్ అధికారులు సర్వే చేస్తే 20% మాత్రమే మన ఈ స్టాండర్డ్ షాప్ ద్వారా పోయినాయి. 80% డ్రగ్స్ ఈ హ్యాబిట్ ఫార్మింగ్ కానీ ఎంటీపీ కిట్లు కానీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. వీటిని నియంత్రణ చేయడము మన రాష్ట్ర అధికారులకు తలకు మించే భారం అవుతుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండవది, మాకు చట్టరీత్యా రిటైల్ మెడికల్ షాప్లకి ప్రైస్ కంట్రోల్లో ఉన్న డ్రగ్స్ అన్నింటికి 16% మార్జిన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి 8% మార్జిన్ ఉంటుంది. మిగిలిన అన్ని మందులకి 20% మార్జిన్ రిటైలర్కి అండ్ 10% మార్జిన్ డిస్ట్రిబ్యూటర్కి. మరి ప్రభుత్వ నియంత్రణలో మేము పనిచేస్తున్నాం. మరి ఆన్లైన్లో అబౌట్ 20%, 30, 40, 50% ఇస్తున్నారు. ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. ఈ క్వశ్చన్ మేము ప్రభుత్వ అధికారులకు క్వశ్చన్ చేస్తున్నాం. మరి మాకు నియంత్రణ ఎందుకు? వీళ్లకు విచ్చలవిడతాం ఎందుకు? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000కు పైగా మెడికల్ షాపులు ఈ నిరసనలో పాల్గొన్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఆన్లైన్ ఫార్మసీలు మందులపై 30 నుండి 50% వరకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చిన్న మెడికల్ షాపుల వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న రిటైల్ మెడికల్ షాపుల మనుగడ ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ యాప్ ద్వారా పాత ప్రిస్క్రిప్షన్లు, నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయాటిక్స్, మత్తు మందులు సులభంగా కొనుగోలు చేస్తున్నారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆరోపించారు. కరోనా సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం తీసుకొచ్చిన తాత్కాలిక నోటిఫికేషన్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ అమ్మకాలు అధిక డిస్కౌంట్లు, ఆన్లైన్ అమ్మకాలు అధిక డిస్కౌంట్లు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వింజమూరి రాఘవాచారి, చేవూరి వెంకటస్వామి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గానికి న్యాయం జరగడం లేదని అన్నారు. జ్యువెలరీ రంగంలోకి కార్పొరేట్ శక్తుల రాకతో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. 50 ఏళ్లు దాటిన స్వర్ణకారులకు 4,000 పెన్షన్ అందజేయాలని కోరారు. 2029లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. తద్వారా 5 మెన్ కమిటీ ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాలకు అధ్యయనానికి పంపారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము కూడా తెలంగాణ రావాలి,
మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు అని చెప్పి మమ్మల్ని ఆశపడితే మేము కూడా చాలా ఆశపడి పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. మేమేమనుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ అంటారు కదా, బంగారు పనులు చేసుకొని బతికేటోళ్ళకు బంగారు జీవితం వస్తుందని అనుకున్నాం మేము. మీడియా మిత్రులకు నేను ఒక విషయం కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేతి వృత్తులు, కుల వృత్తులు మేము కాపాడతామని చెప్పి అప్పటి గవర్నమెంట్ మనకు హామీ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళే మంత్రుల భార్యలు వాళ్ళే పోయి పెద్ద పెద్ద కార్పొరేట్ షోరూమ్లు ఓపెన్ చేశారు. మా నోట్లే మన్ను కొట్టాడు, బంగారం పని చేసుకుంటున్న నోట్లే మన్ను కొట్టారు. అలాగే ఇప్పుడు ఆ విధి కూడా ఎట్లా ఉందంటే 10 సంవత్సరాలు మేము మంత్రుల దగ్గర కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మేము వాళ్ళ కాళ్ళు మొక్కని కడప ఎక్కని దినాలు లేవు. మేము అట్లా తిరిగాము. ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా చేశాము. కలెక్టర్ అందరికి మా సమస్యల మీద కూడా వినతి పత్రాలు ఇచ్చాం. 10 సంవత్సరాలు మమ్మల్ని సీఎంను కలుద్దామంటే మన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయనకు కూడా ఎన్నోసార్లు పోయి కలిస్తే మీకు బాగానే డిమాండ్లు ఉన్నాయి. ఏం డిమాండ్లు ఉన్నాయంటే మాకు అదే ఒక కార్పొరేషన్ కావాలి. మా డిమాండ్లు అన్నీ ఏంటి అప్పటి నుంచి చెప్పేది అదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. 12 సంవత్సరాలకు స్వర్ణకార సంఘానికి ఒక కార్పొరేషన్ కావాలి. 272 జీవో ఏదైతే ఉందో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు జీవో ఇచ్చారు. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, సవరించి దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే దొంగ బంగారం కేసు మీద స్వర్ణకారులు అందరిని తీసుకుపోయి ఒక్క దగ్గర ఏదో దొంగతనం జరిగితే చాలా దగ్గర రికవర్ అవుతుంది. ఇంకొకటి ఆ దొంగ అని పేరు మీద అని మెడ మీద అని తలగాయ మీద రాసింది ఉన్నది. కాకపోతే దొంగ చెప్పిందని నమ్ముతురు డిపార్ట్మెంట్, స్వర్ణకారుని మాత్రం నమ్మేటట్లేదు. హల్వాల్ సర్కిల్ తుర్కపల్లి 130వ డివిజన్ బ్లూ బర్డ్స్ కాలనీలో నూతనంగా వేసిన సీసీ రోడ్ కాలనీ వాసులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మా కాలనీకి ప్రత్యేక చొరవ తీసుకుని కాలనీలో సీసీ రోడ్లు వేయించినందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, మచ్చబుల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అక్షయ్ కుమార్ ఆచార్య, అజయ్ కుమార్ సింగ్, అదేవిధంగా శ్రీనివాస్ సింగ్, దేవరాజ్, హరీందర్ సింగ్, దయాకర్ రెడ్డి, అన్సారీ, బాలరెడ్డి, జేఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్ 40 ఫీట్ రోడ్ మెయిన్ రోడ్డు కార్యక్రమం చేపట్టారు. తర్వాత ఇంటర్నల్ రింగ్స్ రోడ్స్ ఏదైతే 3rd లైన్ ప్రామిస్ చేశారు, చెప్పకుండానే 2nd లైన్ కూడా చేసి అందరు చూపించేశారు. అన్న అంటే కమిట్మెంటు, మాట మనిషి. అన్నకి ఏదో బలం ఉంది, శక్తి ఉంది. అదంతా ఎవరంటే అనంత బలం, హనుమంతన్న. ఇంకొక బలం ఉంది, పెద్ద బలం. అదేంటంటే అందరికి ఇష్టమైనది లడ్డు, లడ్డన్న. అది అనంత బలం. ఇంకొక మహాసంకల్ప బలం ఉంది, మహాబలం. అదెవరంటే శ్రీశైలం అన్న. ఓ శ్రీశైలం అన్న, రక్షణ కవచం లాంటిది సురేంద్ర అన్న. అదొక పెద్ద బలం ఆయనకు. ఇంకా అన్నిటికంటే అన్నకు రక్షణ కవచం పెద్దది ఏముందంటే అది బిఎంబి, మన బ్లూ బర్డ్స్ మహిళా బృందం. బ్లూ బర్డ్స్ మహిళా బృందం వాళ్ళు ఎప్పటికీ అన్నను సపోర్ట్ చేస్తారు. అన్న చేతనే పని చేయించుకుంటారు. అది వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్పినారు నాకు లాస్ట్ టైం కూడా. అన్న కూడా అది చూపించారు. వాళ్ళతోటి అనుబంధంతో బంధం ఏర్పరిచారు అన్నగారు. చాలా ధన్యవాదాలండి. 2వ లైన్ 3వ లైన్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది స్టార్టింగ్ కాలనీ మనకు చరణ్ నగర్ తర్వాత మన కాలనీ 2వది కాలనీ. GHMC staff and my colony gents and ladies. I am grateful to Jitendranath sir. He has promised after the main road, he told that in a month or two you will have the roads. And today it is a dream comes true. We have both our roads today. We are grateful to Hanumantana, Jitendranath Garu for their commitment and the help they are doing, the works they are doing not only in my colony, in the 190-191 division. He is doing marvelous works. नाथ सर है वो बहुत अच्छा काम कॉलोनी में किए, आसपास के कॉलोनी में भी बहुत अच्छा काम किए. इनका बहुत बहुत थैंक यू. ऐसे काम करते रहिए सर, आपको हम लोग जिताते रहेंगे. ऐसे डेवलप करिए हमारे कॉलोनी में.
జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. అంబర్పేట్ మహారాణా ప్రతాప్లో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సువర్ణ, మాజీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు కోర్టు నుండి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వారు తెలిపారు. మొట్టమొదలు రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్ని జిల్లాలలో మహిళలకు చెప్పాలని ఈనాడు ఫస్ట్ టైం పెట్టారు. ఇదే రోజు మంచి నిర్ణయం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మేము అంటున్నాం మహిళా బిల్లులో ఎస్సీ ఎస్టీలను పెట్టారు కానీ మాది పెట్టలేదు. కనుక ఇవాళ సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. జనగణనలో కులగణ ఉండాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. 60 కోట్ల జనం ఉన్నటువంటి బీసీలకు మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వారికి సర్వాధికారాలు ఇవ్వాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మంచి శుభసూచకం. దీనివల్ల ప్రతి మహిళకు కూడా కుల వృత్తులు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది, లోన్లు ఇస్తారు. దాని ద్వారా మీరు కూడా మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసే సమయంలో ఎన్నో రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. కులగణలో జనగణనలో కులగణ పెట్టుమంటే వాళ్ళు పెట్టలే. అమిత్ షా ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించిన ఆర్డినెన్స్ లో ఇది లేదు. కనుక ఇవాళ పెట్టడానికి కోర్టు నిర్ణయం తీసుకున్నందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లు వచ్చింది, కానీ అందులో రిజర్వేషన్ లేదు. కనుక దానికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇండియా కూటమి వ్యతిరేకం చేసింది కాబట్టి బిల్లు వెనుకపోయింది. లేకపోతే మా మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ రోజు సుప్రీంకోర్టు కూడా మంచి నిర్ణయం తీసుకున్నది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ మినిమల్లీ ఇన్వాసివ్ వీవ్ కేర్ సేవలను విస్తరించేందుకు మెడ్ట్రానిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వెరికో వెయిన్ సమస్యలకు పెద్ద శస్త్రచికిత్సలు, కుట్లు అవసరం లేకుండా గ్లూ థెరపీ, ఆర్పీఏ, లేజర్ వంటి ఆధునిక డే కేర్ విధానాలతో చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఈ చికిత్సల ద్వారా నొప్పి, మచ్చలు తక్కువగా ఉండటంతో పాటు రోగులు వేగంగా కోలుకుని రోజువారీ పనులకు త్వరగా తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. నిపుణుల సంప్రదింపులు, అధునాతన నిర్ధారణ పరీక్షలు, ఫాలోఅప్ కేర్ వంటి సేవలను ఒకే చోట అందించనున్నట్లు పేర్కొన్నారు. అందరు పేషెంట్స్కి ఒకటి ఉంటుందండి. ఎంత త్వరగా హాస్పిటల్ నుంచి బయటికి పోవాలని ఉంటుంది, ఎంత చిన్నగా అంటే మనకు సర్జరీ లేకుండా మనకు ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది అని ఉంటుంది, త్వరగా వాళ్ళ పనిలో మళ్ళీ రీజాయిన్ కావాలని ఉంటుంది. సో ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఇంపార్టెన్సే అదండి. మనము మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఒక చిన్న పిన్ హోల్ ద్వారా అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము. దాని తర్వాత మనము పేషెంట్ని ఇమీడియట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఆల్ పేషెంట్స్ మనము అదే రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. సో అందులో ఒక డిజీజ్ అనేది వారికోస్ వీనస్ డిజీజ్. ఆ వీనస్ డిజీజ్కి మనకు 16 ఏళ్ళ ముందు ఓన్లీ సర్జరీ ఉండేది. దిస్ ఈస్ ద ఫస్ట్ క్లినిక్ విచ్ హస్ బాట్ లేజర్ ట్రీట్మెంట్. ఆ లేజర్ ట్రీట్మెంట్ తర్వాత మనకు మెట్రానిక్స్ సహాయంతో మళ్ళీ మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఇంకా ఆధునిక గ్లూ థెరపీ అని చెప్పేసి మనకి ఇప్పుడు మనము ఇంట్రడ్యూస్ చేశాము. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఒక్క రోజులో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా వారికోస్ వీన్స్ ట్రీట్మెంట్ చేయొచ్చండి. మెట్రానిక్స్ అనేది మనకు ఇన్నోవేషన్, ప్రెసిషన్, ఎక్సలెన్స్ కి ఇంపార్టెంట్. సో వాళ్ళతో మనం టైఅప్ అయ్యి మనం ఈ అడ్వాన్స్ థెరపీ మనకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, గ్లూ థెరపీ కానివ్వండి, మనం ఈ వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ కి అందిస్తున్నాము. ఈ అందించి ఈ పేషెంట్స్ ని మనం ఒక్క రోజులో ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి వాళ్ళు సర్జరీకి భయపడకుండా వచ్చి ట్రీట్మెంట్ పొందవచ్చు. అండ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 98% చేశాము. అండ్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వీన్స్ కేసెస్ మనం చేశాము ఇక్కడ ఎపిక్ ఇంటర్నేషనల్ లో. సో పేషెంట్స్ కి ఎవరికైనా వారికోస్ వీన్స్ అంటే కాళ్ళల్లో రంగు మారడం, కాళ్ళల్లో బరువెక్కిన భావన, కాళ్ళల్లో అల్సర్స్ రావడము, లేకపోతే వారికోస్ వీన్స్ కనిపించడం, ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళు వారికోస్ వీన్స్ గా దాన్ని గుర్తించి దానికి కాస్మెటిక్ డిజీజ్ కాదు, ఇది ఒక మెడికల్ డిజీజ్, దానికి ట్రీట్మెంట్